ఇన్ఫ్యాక్ట్ దేవుడు ఏదైనా ఒక సంఘటన నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు ఊహించిన దానికన్నా అద్భుతమైన మేలేదో దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ బట్టే మనం అడుగు వాటికన్నా, చెప్పండి, ఊహించు వాటికన్నా అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి యుగముల పర్యంతం సంఘములో ఏం కలగాల? మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడిగేవి కొద్దిగానే ఉంటాయేమో కానీ మన ఊహలు చాలా ఎక్కువగా ఉంటాయేమో కానీ బైబిల్ సెలవిస్తున్న మాట, మన దేవుడు ఎంత గొప్పవాడంటే మన ఊహలకు మించి కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కార్యాలు జరిగించేవాడు, అద్భుతాలు చేయవాడు. ఈరోజు నీ ముందున్న సవాల్ ఏంటో తెలుసా? కెన్ యూ వెయిట్ అపాన్ గాడ్? దేవుని వైపు నువ్వు కనిపెట్టగలవా? ఆయన వైపు నువ్వు చూడగలవా? శత్రువులు ద్వారమందలం వరకు వచ్చేస్తే దైవజనుడు దేవుని వైపు చూస్తున్నాడంటే నీవు నేను అతీతులేమేం కా. ఒక రోగం నేను కమలించినప్పుడు నువ్వు దేవుణ్ణి కనిపెట్టగలవా? ఒక ఆర్థిక సమస్య నీ ముందు సవాలు చేస్తున్నప్పుడు నువ్వు దేవుని వైపు చూడగలవా? ఒక నింద అవమానం నేను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు నువ్వు దేవుని వైపు చూడగలవా? నీ కుటుంబంలో ఒక సమస్య తలెత్తినప్పుడు, అది నీ సిబ్లింగ్స్ గురించి కావచ్చు, లేదా నీ తల్లిదండ్రుల గురించి కావచ్చు, ఏదైనా ఒక సమస్య అనుకోని సమస్య ఏదైనా నీ జీవితంలో వచ్చినప్పుడు కెన్ యూ వెయిట్ అపాన్ గాడ్? దేవుని వైపు చూడగలవా? లార్డ్, యు ఆర్ మై స్ట్రెంగ్త్ అండ్ యు ఆర్ మై డిఫెన్స్ అని దావీదు భక్తుడు చెప్పినట్టుగా నువ్వు కూడా చెప్పగలవా?